అడవిలో ఒక చిన్న ఏనుగు మరియు జీబ్రా కుమారుడుండేవారు. ఏనుగు పిల్ల చిన్ను అని పిలుస్తారు. జీబ్రా పిల్ల స్ట్రైప్స్ అని పిలుస్తారు. వాళ్ళు బావలు. ప్రతిరోజూ కలసి ఆడుకుంటూ నది ఒడ్డున పరిమళాలు తింటూ ఉండేవారు. ఒకరోజు వాళ్ళు అడవిలో దాచిన బంగారు పండ్లు గురించి విన్నారు. అవి తింటే మనం ఎప్పుడూ సంతోషంగా ఉంటాం అన్నారు. కాని ఆ పండ్లు ఒక పెద్ద రాతి గుహలో దాచి ఉన్నాయట. చిన్ను బలంగా ఉంది, కాని రాళ్లు కదల్లేకపోయింది. స్ట్రైప్స్ వేగంగా పరిగెత్తగలదు, కాని బలం లేదు. వాళ్లు కలిసి ప్లాన్ చేశారు. చిన్ను రాళ్లను తన ఏనుగు తొడతో తట్టి కదిలించింది. స్ట్రైప్స్ వేగంగా లోపలికి వెళ్లి పండ్లు తీసుకొచ్చింది. కాని ఆ తర్వాత వాళ్లు పండ్లు తినకుండా అడవి జంతువులకు పంచారు. అందరూ సంతోషించి, స్నేహం ఏ పండుకంటే ఇంకా తెలివైనది అన్నారు. చిన్ను, స్ట్రైప్స్ ఇకపై ఎప్పుడూ కలసి సాహసాలు చేస్తూ అడవిని సంరక్షించారు.